వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై అదే రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు. 2014 నాటికి కూటమి మేనిఫెస్టోను ప్రజల ముందు పెడుతున్నారు. మరోవైపు కూటమి నేతలు వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ వైసీపీ సర్కార్పై విమర్శలు చేశారు. మోదీ కామెంట్స్తో ఇప్పుడు ఏపీ పార్టీకి మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందంటూ మోదీ కామెంట్ చేశారు. మోదీ కామెంట్స్ దానికి వైసీపీ ఎలా స్పందిస్తుందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. హీట్ ఎక్కిన ఏపీ పాలిటిక్స్ పై వాళ్ళు బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజు గారు. మరికాసేపట్లో బీజేపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు జాయిన్ కాబోతున్నారు. కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. అభివృద్ధికి మేము సహకరిద్దాం అనుకున్నా దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. ఇదే నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. సార్ సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటలకి శాంటిటీ లేకుండా పోయింది. ఎన్నికలు వచ్చినప్పుడు వారికి అనుకూలంగా ఒక రకంగా, వారికి వ్యతిరేకంగా ఉంటే మరో రకంగా మాట్లాడటం అనేటువంటి మోడీ గారికి అలవాటైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇదే నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల్లో, ఆ 2019 ఎన్నికలకు ముందు కానీ తెలుగుదేశం పార్టీతో వారు కటిఫ్ అయిన తర్వాత మాట్లాడిన మాటలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సన్ రైజింగ్ స్టేట్ అనుకుంటే వారి కొడుకును మాత్రమే చంద్రబాబు నాయుడు గారు రైజింగ్ చేస్తున్నారు. ఇది లోకేష్ రైజింగ్ స్టేట్ తప్ప సన్ రైజింగ్ స్టేట్ కాదు. అదే విధంగా ఏటీఎం ని వాడుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ను వాడుకున్నారని కానీ అనేక విమర్శలు నరేంద్ర మోడీ గారు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. మా మీద విమర్శలు చేసే ముందు నరేంద్ర మోదీ గారు ఆ రోజు చేసినటువంటి విమర్శల్లో నిజం ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు లోపల వేయలేదు? ఒకవేళ అబద్ధం ఉంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల కోసం, సీట్ల కోసం అబద్ధాలు మాట్లాడే వ్యక్తిత్వం ఆయన సొంతమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శలు చేసి ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడుతో మీరు కలవటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? మీరు కలిశారు పోండి, అది మీ ఇష్టం. అంతేగాని ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపించారా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేయడం ప్రధానమంత్రి మోడీ గారికి తగునని మేము అడుగుతున్నాం. మేము ఏ రోజన్నా ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రిగానే గౌరవించాం తప్ప భారతీయ జనతా పార్టీతో ఏ విధమైనటువంటి రాజకీయ సంబంధాలు మాకు లేవు అని అనేక పర్యాయాలు మా బోర్డు అధికార ప్రతినిధులు చెప్పాం. ప్రధానమంత్రి సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రోజు మేమంటే ఏమన్నారు? వీళ్ళంతా బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగాలుతుంది, బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడని ఇటువంటి దిక్కుమాల విమర్శలు చేసేటువంటి కుహానా మేధావులు ఈ రోజు తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? బహిరంగంగా అయినా లేదా చీకటి కోణంలో అయినా బీజేపీకి చీకటి మిత్రుడైనా బయట మిత్రుడైనా ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ని ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి చదివి వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా శోచనీయం, బాధాకరం. బట్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నిజమేంటి, మంచేంటి, చెడేంటి. ఎవరు అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు, ఎవరు గాల్లో మేళ్ళలో నీటి మీద రాతలు చేస్తారు అనేటువంటి వ్యవహారం ఎవరిది అని రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారి వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరిగేది లేదు, ఒరిగేది లేదు. అంటే ఇక్కడ వైసీపీ రౌడీ రాజ్యం నడుస్తోంది. ఏపీలో మాఫియాలన్నింటికీ ఎన్డీఏ సర్కార్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఇది నిన్న మోదీ చేసిన కామెంట్ పీలేరు బహిరంగ సభలో. సార్, ఇప్పుడు మోదీ గారు ట్రీట్మెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందు వాటిని ట్రీట్మెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. కూటమి అనేటువంటి వైరస్ ని ప్రజలే నిజాయితీ అనే దాంతో తరిమి కొట్టబోతున్నారు. కూటమిని ఖచ్చితంగా పటాపంచులు ప్రజలు చేస్తారు. ఇక్కడ మాకేదో వచ్చి మోడీ గారు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వాళ్ళ పాలించే రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ బోల్డ్ అని ఉన్నాయి, వాటిని చేయమనండి. నిజంగా మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అంత ప్రేమ ఎక్కువైపోతే ఏమీ వద్దు, ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి మన మోడీ గారిని, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పండి. విశాఖ రైల్వే జోన్ వాల్తేర్ డివిజన్ తో కల్పిస్తారని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేను ఆపను, ప్రైవేటీకరణ ఆపేస్తాం, ప్రైవేటీకరణ చేయమని చెప్పమనండి. లేదా ముస్లిం రిజర్వేషన్ మేము ఎత్తేయమని చెప్పమనండి. ప్రజలు కోరుకుంటుంది అది, మోదీ గారు మాట్లాడాల్సింది అది. అంతే తప్ప ఇక్కడికి వచ్చి రాజకీయ విమర్శలు చేయడానికి మోడీ గారు ఎందుకండి? ఏ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు సరిపోరా? ఓ ప్రధానమంత్రి ఓ రాష్ట్రానికి వస్తున్నాడు, ఎన్నికల వేళ వస్తున్నాడంటే ఏం వరాలు చెప్తాడనేటువంటి ఆశ ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఉంటే అంతన్నాడు ఎంతన్నాడు అనుకుని తేరా చూస్తే ఏమీ లేదన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానిక మోదీ గారు వచ్చింది? నాకు అర్థం కాదు. మోడీ గారు గతంలో వచ్చి ఏమి ఇచ్చాడని ఇదే చంద్రబాబు నాయుడు అడిగాడు కదా, ఓ తట్టడ మట్టిని ఓ బొట్ట గుంగుడు నీళ్లు ఇచ్చాడు, అంతకుమించి ఏమి పడిపోయాడు అన్నాడు. మరి అదే నరేంద్ర మోడీ చుట్టూ ఈ రోజు ఎందుకు బొంగరంలో రింగ్ దాటిలాగా
చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. అసలు అమరావతికి ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ఏం చేశాడు, అసలు బీజేపీ పార్టీ వల్ల కాదా గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, పప్పు దినుసులు పెరిగినాయి. ఈ పెరిగిపోయిన అన్నిటికీ కూడా కారకులు కేంద్ర ప్రభుత్వం అయ్యుండి భారతదేశం అప్పు 58 లక్షల కోట్లు మోడీ గారు రాకముందు ఈ రోజు 120 లక్షల కోట్ల అప్పు భారతదేశం నెత్తిమే పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మీరు వచ్చి మా మీద మాట్లాడుతున్నారు. ఓ రాష్ట్ర సీఎం ని కూడా తీసుకెళ్లి లోపలేసేసినటువంటి మోడీ గారి నిరంకుశ వైఖరి, నియంత్రతత్వ పోకడలకు ఇవన్నీ ప్రతీకలు. కానీ మేము ఏ రోజు నరేంద్ర మోడీ గారిని రాజకీయంగా విమర్శ చేయలేదు, ఏ రోజు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడడంలో భాగంగా హుందాతనంగానే మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు తప్ప ఏ రోజు విమర్శల జోలికి వెళ్ళలా. బట్ ఈ రోజు రాజకీయంగా అవసరం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు అంటగాగుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడానికి మోడీ గారికి ఏమైందో మాకేం అర్థం కావట్లేదు. బట్ ఒకటి, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తగిన గుణపాఠం ఈ కూటమికి చెబుతారు. రాజీవ్ గారు, 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి జరగలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే నమ్మి అధికారంలో తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసింది. మాఫియా వికాసం కోసం మాత్రమే వైసీపీ ప్రయత్నం చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం పని చేయలేదు. ఇది నిన్న మోదీ చేసిన మరో కామెంట్. సార్ ఇదే బీజేపీ వాళ్ళు కదా, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే పురంధరేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు రైతులకు మేము రైతు భరోసా ఇస్తుంటే అది మా మోడీ గారి స్కీము, మీరు ఇచ్చేది ఏంటి అంటే ప్రజలకి రైతులకి డబ్బులు చేరుతున్నాయా లేదా అన్నది ఒక ఎగ్జాంపుల్. అంటే రైతులకి ఏమైనా చేశారా, రైతులకి ఏం చేయలేదు అన్నారు కదా, చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ రైతు భరోసా. మోదీ గారు ఇచ్చే దానికంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా వాటాగా మేము ఇస్తూ రైతులకి భరోసాగా ఇస్తున్నాం. ఈ రాష్ట్రం మొత్తం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. రైతులను ఏ విధంగా ఆదుకున్నామో అందరికీ తెలిసిందే. ఇంకొక విషయం, ఉద్యోగాలు లేవంటున్నారు కదా, ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే కాగు ఏమిచ్చిందో చూడమని చెప్పండి నరేంద్ర మోడీ గారికి. ఈ కళ్ళున్నా సరే కబోదులాగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే అది పద్ధతి అనిపించుకోదు. ఈ భారతదేశ డెమోక్రాటిక్ చరిత్రలో ఎప్పుడైనా ఒకే ఒక సింగిల్ నోటిఫికేషన్ తో పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? 1,25,000 ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ లో ఇచ్చాం సచివాలయ గ్రామ వార్డు వ్యవస్థ ద్వారా. హెల్త్ డిపార్ట్మెంట్ 50,000 రిక్రూట్ చేసాం. ఎప్పుడో 1980 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డిఎస్సీ ని క్లియర్ చేయగలిగాం. ఇంకా చూసుకుంటూ పోతే ఆర్టీసీ ని 58,000 మందిని మేము విలీనం చేసాం. ఇంకా వెళితే అవుట్ సోర్సింగ్ లో 3.5 లక్షల మందిని తీసుకున్నాం, కాంట్రాక్ట్ లో సుమారు 40,000 మందిని తీసుకున్నాం. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించాం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఈపీఎఫ్ అకౌంట్లు సుమారు 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు కొత్తగా ఓపెన్ అయ్యని చెప్పి భారతదేశ పార్లమెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇండియన్ లేబర్ మినిస్టర్ చెప్పాడు సార్. 16 లక్షల అకౌంట్లు కొత్తవి 19 తర్వాత నుండి ఇప్పటి వరకు ఓపెన్ అయినాయి అంటే దాని అర్థం 16 లక్షల ఉద్యోగాలు కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 6 లక్షలు నేను లెక్క ముందే చెప్పాను, ఇకపోతే 10 లక్షలు ప్రైవేట్ సెక్టార్ల ద్వారా కల్పించడం జరిగింది. ఇంత క్లియర్ గా ఉద్యోగాలు ఇన్ని కల్పిస్తే నిరుద్యోగ శాతం రేటు తగ్గితే మీరు ఈ విధమైనట్టుగా ఉద్యోగాలు లేవు అని ఎలా మాట్లాడతారు? ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు. షేక్ బాజీ గారు, ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకప్పుడు ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, సన్న లోకేష్ కోసం రైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని మాట్లాడిన వ్యక్తి, పోలవరంను ఏటీఎంలో వాడుకుంటున్నారని మాట్లాడిన వ్యక్తి, అలాగే అదే సందర్భంలో మోదీకి సంబంధించి చంద్రబాబు కూడా అదే తీరులో మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయి ఏపీ అభివృద్ధి లేదంటే ఇన్ని రోజులు ఎందుకు మోదీ చెప్పలేదు? అంటే ఇచ్చిన ఉద్యోగాలు చేసిన అభివృద్ధి కనిపించడం లేదా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ నమస్కారం. నమస్తే బాజీ గారు. అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి రాజీవ్ గారికి మీ ద్వారా వియర్స్ కోడ్ నమస్కారం అండి. సార్, సహజంగా 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎంచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో 2019లో ఒక అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని గతం చేసినటువంటి పార్టీ చేసిన తప్పుల్ని వీళ్ళు చేయకుండా ఉంటారు, ఆ ప్రభుత్వంలో పోకుండా ఉంటారని ఆలోచన చేశారు. దాని ఫలితంగానే ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజున ఆలోచించుకునే ధోరణి ఒకటి అవుతుంది, ప్రభుత్వం చేసిన పనులు చెప్పేటువంటి ధోరణి అవుతా ఉంది. ఇవాళ వారు మాట్లాడినట్టుగానే కళ్ళుండి చూడలేనటువంటి కబోది, అంత పెద్ద మాటలు నేను అనలేదు. కానీ ఇక్కడ ఏమంటామంటే రాజకీయ వ్యూహంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్నటి దాకా నరేంద్ర మోడీ గారికి మాకు అంతర్గతంగా ఉన్నటువంటి మా బంధం వేరు అని స్టేజీ మీద చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆంధ్ర ప్రజల్ని ఒక రకమైనటువంటి డైలమాలోకి తీసుకెళ్లిందండి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారిని సన్ రైజ్ అనే విషయం అన్నటువంటి నరేంద్ర మోడీ గారి మాటకి ఈ రోజు కూడా మనం ఏమంటామంటే ఆనాడు ఆయన తప్పు చేస్తున్నాడు అని పెద్ద మనిషిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ప్రధానమంత్రి గారు చెప్పారండి.
లేదు నేను కరెక్టే చేస్తానని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో ఆ రోజున కూడా ఆయన అట్టాగా అనుకున్నారండి. కానీ ఈయనకి ఆయనకి మధ్యలో రాష్ట్రంలో ప్రజలు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు మన రాజీవ్ గారు చెప్పినట్టుగా ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పారిశ్రామికంగా లేకపోతే ఆర్థికంగా రాష్ట్రం బాగు చేస్తారని ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆనాడు ప్రజలు నమ్మారు 19లో. అది ఆయన చేయలేకపోయాడు అనుకున్నారు. ఇది ఈయన చేశానని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి మనం వారన్నట్టుగా నేను సాధించామని చెప్పినటువంటి కాదు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది 100, వీళ్ళు చేసింది దాదాపు 10% మాత్రమే. దీన్ని ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది 100, వీళ్ళు ఇచ్చింది 100 అనుకుంటున్నారు. దీని ఫలితంగా ఏమైందంటే ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సభ విజయవంతమే సాక్ష్యం అండి. ప్రతి చోట ఇవాళ అధికారంలో ఉండేటువంటి సభలు నిర్వహించడం గొప్ప కాదండి. ప్రతిపక్షంలో ఉండి సభలకి జనం రావడం అనేది గొప్ప. ఎందుకంటే ఆర్థికంగా డబ్బులు లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టేటువంటి ప్రతిపక్ష ఆలోచనకి చాలా సారూప్యత తేడా ఉందండి. ఇప్పుడు మనమేమంటామంటే వాళ్ళన్నట్టుగానే పార్లమెంట్ లో అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. రైల్వేకి సంబంధించినటువంటి నిధుల్లో వాళ్ళు ఇవ్వలేనటువంటి వాటాలు కానీ, ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ తర్వాత నిరుద్యోగుల్లోకి వచ్చినటువంటి అపనమ్మకం కానీ, లేకపోతే ఉద్యోగులకు ఇచ్చినట్టు తప్పినటువంటి హామీలు కానీ, ఆదాయ వనరులు సృష్టించకుండా మద్యం లాంటి వాటి మీద, ఇసుక మీద అక్రమంగా సంపాదించినటువంటి లెక్కలు చెప్పినటువంటి ఆదాయం కానీ, సామాన్య కార్మికులకు జీవన భృతి కల్పించినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉపాధి హామీలో కేంద్రం ఆదుకున్నప్పుడు కూడా రాష్ట్రం చెయ్యమన్నటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి అవకాశాలను దెబ్బకొట్టినటువంటి స్థితి కానీ, ఇవి ప్రజల్లో వ్యతిరేకత వస్తాయని మా నమ్మకం. వాళ్ళకేముండే మేము చేశామని చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ. నేను ఒక మాట చెప్తానండి. పార్లమెంట్ లో ఏం చెప్పారంటే 30 లక్షల ఇళ్లు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందండి. పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పిందండి. ఆనాడు 5,000 కోట్లు గత ప్రభుత్వం ఇల్లు నిర్మాణం అవుతున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్కలు. రెండు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మందికి ఈపీఎఫ్ అకౌంట్లు తెరిచామంటే 16 లక్షల మందికి ఉపాధి కలిగించినట్టే కదా. ప్రభుత్వ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అంటే ఇవేమీ కనిపించట్లేదు, అస్సలు ఉద్యోగాలు ఇవ్వలేదు, అస్సలు అభివృద్ధి జరగలేదు అని ప్రధాని మోదీ కానీ బీజేపీ నేతలు ఎట్లా అంటారు? ఇది వైసీపీ అడుగుతున్నది. నేను కూడా అదే అంటానండి. అభివృద్ధి జరిగిందని చెప్పి రాజీవ్ గారు చెప్తున్నారండి. ఈ అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు నమ్మాలండి. ఇప్పుడు సతీష్ గారు నమ్మాలి కదా, ఎవరు నమ్మాలన్నా కానీ. ఇవాళ మనం ఏమంటామంటే జరగలేదని మేము చెప్తా ఉన్నామండి. ఏ రంగాలైతే దెబ్బతిన్నాయో ఆ రంగాల్లో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనేటువంటి భావన మాకు అనిపించింది, మేము చెప్తున్నాం. ఆ రంగాలు మొత్తం మేము పూర్తిగా చేశాము, సక్సెస్ఫుల్ గా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మీకు ఈ మొత్తం 4 రోజుల ఎపిసోడ్ లో మీకు విషయం చెప్తానండి. మొట్టమొదటిసారి పార్టీలు కలవకూడదు అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి పార్టీలు కలిసిన తర్వాత వచ్చినటువంటిది జనసేన, టీడీపీ. ఆ తర్వాత బీజేపీ కలవకూడదు అనుకున్న దానికి బీజేపీ కలిసిన తర్వాత వచ్చిన దానికి ఒకప్పుడు ఒక 20 రోజుల క్రితం నెక్ టు నెక్ అనుకున్నారండి. ఆ తర్వాత డైల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ ప్రభుత్వం మళ్ళీ రాదనేటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చేసింది సతీష్ గారు. దాని ఫలితంగా ఓటర్లు డిసైడ్ అయ్యారు. పోస్ట్ లో ఎలక్షన్ జరిగింది. పోస్ట్ ఎలక్షన్ లో 75% ఏదైతే ప్రతిపక్షాలకి ప్రజలు దీవించారు, కేవలం అతి తక్కువ శాతంలో వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ పాపం మళ్ళీ వస్తే మేము బతి బయటపడతాం అనుకున్న వాళ్ళు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. కొండరాజు గారు 4 రోజుల కిందట నెక్ టు నెక్ పరిస్థితి ఉంది, తర్వాత అది డైల్యూట్ అయిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయింది, ఇక రాబోతుంది కూటమి ప్రభుత్వం, జనాల్లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయారు, ఇది బాజీ గారు చెప్తుంది. నిన్న ప్రధాని కూడా అన్నారు కౌంట్ డౌన్ మొదలైందని. సార్ కౌంట్ డౌన్ మొదలైంది, అది వారి ఓటమి కౌంట్ డౌన్ మొదలైంది. కానీ ఎవరి కాదు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తాం, మేమే వచ్చేస్తాం, ఎందుకు కేఏ పాల్ కూడా చెప్తున్నారు నేనే గెలిచేస్తాం విశాఖపట్నంలో అని చెప్పి. కాబట్టి ఎవరేం చెప్పుకున్నారు అనేది పక్కన పెడితే గత చరిత్రలో కూడా చూడమని నేను కోరుతున్నా. మీరు సీనియర్ జర్నలిస్టు, బాజీ గారు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు. 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మీడియా జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో మాట అడిగారు. మీ నాన్నగారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు మీరు కూడా ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు, ఈ ఎన్నికలు ఏమవుతాయని అడిగారు ఓ జర్నలిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు,
హిస్టరీ రిపీట్స్ అని. అలాగే హిస్టరీ రిపీట్ అయింది. అలాగే 2009 ఎలక్షన్లు వచ్చినప్పటికీ ఓ పక్క ప్రజారాజ్యము, ఇంకో పక్క మహాకూటమి, అయ్యే ఇక రాజశేఖర రెడ్డి ఓడిపోతానికి మహాకూటమి వచ్చేస్తుంది అని చెప్పి ఓహో ఓదలు కొట్టారు. తీరా చూద్దాలు అందరికీ సీన్ సితారాయి చుక్కలు కనబడ్డాయి. మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు. అలాగే మీడియాలో కూర్చునో, మీడియాను అడ్డు పెట్టుకునో మేము వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం. ఖచ్చితంగా 2009 మళ్ళీ రిపీట్ అవుతుంది. హిస్టరీ రిపీట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖ వేదికగా చేయబోతున్నారు. ప్రిపేర్ అయిపోండి ప్రతిపక్షాలు. మోటాముల్ని సర్దుకొని పారిపోవడానికి ప్రతిపక్షాలు ప్రిపేర్ అయిపోండి. రాజకీయంగా ప్రతిపక్షాలకి రాష్ట్రంలో ప్రజలు సమాధి కట్టడానికి నిర్ణయించుకున్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆయన భారీగా ఓటు షేర్ తీసుకోవటం, దాంతో మళ్ళీ దానివల్ల కాంగ్రెస్ బయటపడింది అనేది కదా కొంచెం మనకు అప్పుడు కనిపించే పిక్చర్. వాస్తవమే. లేదు కదా ఇప్పుడు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక కూటమిగా రంగంలో దిగారు. అందుకే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పుడు విడిగా వచ్చాడు. చిరంజీవిని కలుపుకోలేకపోయి ఎట్టి పరిస్థితుల్లో ఓ సంఖలో పవన్ కళ్యాణ్, ఇంకో సంఖలో బీజేపీని పెట్టుకుని సైకిల్ తొక్కుని వెళ్ళిపోదాం ముందుకని ప్లాన్ వేశాడు. కానీ ప్రజలు అన్ని గమనిస్తారు. అందరికన్నా ఈ ప్రజాస్వామిక భారతదేశంలో తెలివైనడు ఓటరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అదే పాత సీన్లు రిపీట్ చేస్తుంటే తెలుసుకోలేనంత అమాయకంగా రాష్ట్ర ప్రజలు ఏమీ లేరు. ఇదే పవన్ కళ్యాణ్, మోడీ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చాడని తిట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు మోడీని పొగుడుతున్నాడు? మోడీ గారు తిట్టినటువంటి చంద్రబాబుని మోడీ గారు ఎందుకు పొగుడుతున్నారు? వీళ్ళందరి టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక ఈ దొంగలంతా కలిపి కూటమి కట్టారని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇంకొక విషయం, ఇందాక నేను ప్రధానమంత్రి మోడీ గారిని కళ్ళున్న కబోద్ అన్నానని బాజీ గారు ఏదో అనుకున్నా. నేను కళ్ళున్న కబోద్ అని ప్రధాని గారిని అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా. కళ్ళున్న కబోద్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మోడీ గారు చదివితే ఎలాగని చెప్పడం నా ఉద్దేశం. ఏ రోజు భారతదేశ ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 2009 మళ్ళీ రిపీట్ అవుద్ది. మీరు చూడండి, ఖచ్చితంగా సైలెంట్ ఓట్ జరగబోతుంది. డెవలప్మెంట్ కే ఓటర్ పట్టం కట్టబోతున్నాడు. మళ్ళీ మేమే రాబోతున్నాము. విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఇంకా మోటాముళ్ళు సర్దుకోవాలి ప్రతిపక్షాలు అంటారు రాజీవ్ గారు. మొన్న ముఖ్యమంత్రి కూడా గాజువాక సభలో అన్నారు, జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తున్నాను విశాఖలోని. సార్ నేను ఒక మాట చెప్తానండి. ఒకవేళ ఆయన ఎవరినైనా అనుకునేవ్వండి, ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మనం వారిని మాట్లాడేటప్పుడు మనకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మనం పోతాం. అందులో ఒకటేంటంటే, ఒకనాడు అమరావతి రాజధాని నా ఇల్లు అని చెప్పినటువంటి మాట అధికారాన్ని తెచ్చిపెట్టింది సతీష్ గారు. ఈ రోజు విశాఖపట్నం నా రాజధాని అన్నది అధికారాన్ని పోగొడుతుంది అనేది మా విశ్వాసం, ప్రజల నమ్మకం. రెండోది ఏంటంటే, మహాకూటమి ఆ గతమంతా వేరు. రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి చూడటం అనేది అవివేకం అండి. రాజశేఖర రెడ్డి గారి దాంట్లో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు, నా తండ్రి పాలన ఇది కాదు, రాజశేఖర రెడ్డి ఇలా ఉండడని సాక్షాత్తు ఆయన ఎంగిలి పాలు తాగినటువంటి చెల్లి షర్మిలా చెప్తా ఉంది. మిగతా జనం ఏమనుకుంటారని తర్వాత తీసేద్దాం. ఇక్కడ ఏంటంటే హిస్టరీ రిపీట్ అన్నారు ఆయన. హిస్టరీ రిపీట్, దట్స్ ఏ పర్ఫెక్ట్ వర్డ్. ఆయన కూడా బాగా చెప్పారు. 14 నుంచి 19 వరకు ఏ హిస్టరీ అయితే చంద్రబాబు నాయుడు గారు జరిగిందో ఆ ఎన్డీఏ కూటమి హిస్టరీ రిపీట్ అవుతుందని మేము కూడా అంటున్నా ఉన్నాం. 2 సార్లు దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. దట్ ఈస్ హిస్టరీ రిపీట్. ఎవరు పారిపోతారంటే జరిగింది కదా, 3 సంవత్సరాలు 9 నెలలు మాత్రమే మీరు కలిసి ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చారు. మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధనం పోరాట దీక్షలు చేసింది. మరి రెండు అటువైపు ఇటువైపు అందరూ మాట్లాడుకున్నారు, కేబినెట్ నుంచి బయటకు వచ్చేసారు. ఈ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, వీటి మీద చాలా గందరగోళం కదా. పాలసీ డిఫరెన్స్ సార్ మీకు ఒక మాట చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు మేము యుద్ధాలు చేసుకునే వాళ్ళం కాదు. మాకు రాజకీయంగా ఉన్నటువంటి విధి విధానాల్లో వచ్చినటువంటి తేడాల్లో జరిగినటువంటి అంశాలు అవి ప్రజల ముందుకు వెళ్ళాము. ప్రజలు దీవించారో నిరాకరించారో జరిగిపోయింది. దీవించిన నాయకుడు చేసినటువంటి పనులు ఏమన్నాయో ప్రజల ముందుకు వెళ్లే ముందు ఒకటి ఏం చెప్తాను. ఇక్కడ ఒక మాట ఏంటంటే, పాలసీ డిఫరెన్స్ అన్ని పార్టీలో ఉంటాయండి. సాక్షాత్తు వైసీపీలో 6 ఎంపీలు బయటకు వచ్చేసారు, నీకు దండం బాబో, నీ దగ్గర మేము ఉండలేమని చెప్పని. మీ కళ్ళ ముందు తెలుసు కదా. సాక్షాత్తు వైసీపీలో 80 స్థానాల్లో వీళ్ళు పనిచేయలేదని జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని తీసుకెళ్లి ఈ ఊరు ట్రాన్స్ఫర్ నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్, ఆ ఊరు నుంచి ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది పాలసీలో వచ్చేటువంటి తేడా. ఎందుకు మీరు మార్చారంటే, మీరు అక్కడే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగామనుకో, మా పాలసీ మాదయా అంటారు. అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ
మధ్యప్రదేశ్లో కూడా 100కు పైగా అభ్యర్థులను మార్చారు మీరు. అవునండి, అభ్యర్థులను మారిస్తే మైనస్ గా చూడాలి సార్. పాలసీ నేను చెప్తుంది, నేను తప్పట్లేదు. సార్ అది మైనస్ కాదు ప్లస్ గా సార్, ఇట్స్ ఏ పార్టీ పాలసీ. చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలసీ ప్రకారం పోయారు. ఆయన చెప్పింది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి నేను విభేదిస్తున్నా అన్నారు. ప్రజలు దాన్ని ఏం చేశారో మీకు తెలుసు. ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి రాజీవ్ గారు భిన్నమైనటువంటి పరిశీలన, గతంలో విధి విధానాల్లో రాజకీయంగా విభేదాలు వచ్చాయి, దానికి ప్రజలు తీర్పు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీకి ఎలాంటి తీర్పు ఇచ్చారో, తెలుగుదేశం పార్టీకి ఎలా తీర్పు ఇచ్చారో చూసాము. జగన్మోహన్ రెడ్డిని దీవిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పాలన అందించారన్న దానిపైన కదా ఇప్పుడు ప్రజలు ఓటు వేయబోతున్నారు. ఆయన సరైన పాలన అందించలేదన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఇది బాజీ గారు అంటుంది. అది ప్రజా అభిప్రాయం కాదు సార్, కూటమి అభిప్రాయం. బాజీ గారు మాట్లాడిన 2 మాటలు చాలా వాల్యుబుల్ ఈ డిబేట్ లో. రేపు జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసే 2 మాట్లాడారు ఆయన. అందులో ఒకటి 2014 హిస్టరీ రిపీట్ అవుద్ది అన్నాడు ఆయన. 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రాన్ని అందరూ కలిపి నేల నాకించేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రేపు ఉదయం పొరపాటున ఇలా చేతికి ఏమన్నా అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని బీజేపీ ప్రతినిధి గారు చెప్పకనే ముందు చెప్పారు. ప్రజలారా మీరు పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. 1. 2, అప్పట్లో అమరావతి రాజధాని అంటేనేమో అధికారం వచ్చింది, ఇప్పుడు విశాఖ రాజధాని అంటే వీళ్ళకి ఓటమి అని అంటున్నారు. విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్తున్నాను, విశాఖపట్నం మీద ఎంత విషయం చిమ్ముతున్నారో చూడండి. దయచేసి అందరూ 1-2 సార్లు ఆలోచించండి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ కూటమికి కనీసం డిపాజిట్లు రాకుండా చేసి మన ప్రాంత పౌరుషం ఏంటి ఇలా చూపించాలి. విశాఖపట్నం అంటే అంత అమాయకంగా కనిపిస్తుంది ఈ కూటమికి. విశాఖపట్నం మీద ఇంత చిన్న చూప. నిన్న చూస్తే సార్ ఒక పెద్ద పత్రికలో, ఈనాడు లాంటి ఒక పత్రికలు ఇచ్చినటువంటి యాడ్, అక్కడ అమరావతి ప్రాంతంలోనేమో కళల రాజధాని సాకారానికి నరేంద్ర మోడీ వస్తున్నాడని రాశారు. ఇక్కడ విశాఖపట్నంలోనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి నరేంద్ర మోడీ అని రాశారు. అంటే మీరు ఇచ్చినటువంటి యాడ్లోనే ద్వంద్వ వైఖరి. మీరు అలామో మేనిఫెస్టోని మీరు ముట్టుకోరు, ఇక్కడ కూర్చొని చంద్రబాబు కోసం, పవన్ కోసం మీరు మాట్లాడతారు. ఎంత దారుణంగా ఉంది సార్. బట్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను, ఇందాక నేను ఏదైతే చెప్పానో ఈ రాష్ట్రంలో ప్రజలు నేను చెప్తున్నా, నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి కనబడితే ఓటేయండి, నాడు నేడులో హాస్పిటల్స్ అభివృద్ధి కనబడితే ఓటేయండి, మెడికల్ కాలేజ్ వచ్చింది నిజమైతే ఓటేయండి, పోర్టులు కడుతుంది నిజమైతే ఓట్లు వేయండి, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది నిజమైతే ఓట్లు వేయండి, జిఎస్ సెమెట్ల 13 లక్షల ఎంఓఏలు జరిగింది నిజమైతే ఓటేయండి. ఈ రకంగా మేము చెప్పినవన్నీ కూడా నిజము. మా ప్రభుత్వంలో మంచి లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే వద్దంటున్నాం. మీకు దమ్ముంటే చెప్పండి. 2014 నుంచి మేము ఈ అభివృద్ధి చేస్తాం, ఇవి చూసి ఓటేయండి ధైర్యంగా అడుగుతున్నాము. ధైర్యంగా అడిగే పరిస్థితి బీజేపీకి, టీడీపీ కూటమికి ఉందా? 2014, 2019లో ఇగోండి ఆంధ్రప్రదేశ్కి ఇది చేసామని అడిగే దమ్ముందా అని అంటున్నారు. మీరు సమాధానం చెప్తే డిబేట్ వైండప్ చేద్దాం. ఎస్ సార్, నిధులు ఇచ్చింది, అభివృద్ధి చేసింది కేంద్రం 80% అనేది అందరికి ప్రజలకు అర్థమైపోయిందండి. ప్రజలను ఆదుకుంటుంది ఎవరో, ప్రజల వెనకాల నిలబడింది ఎవరో ప్రజలు గమనించారండి. ఇవాళ వారు విశాఖ వేదికగా చెప్తా ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనకాపల్లి నుంచి మొదటి బొట్టు అక్కడే పెట్టబోతున్నాం సీఎం రమేష్ గారు గెలుపుతో. విశాఖపట్నం అయినా, నెల్లూరు అయినా, రాయలసీమ అయినా, కోస్తా అయినా ప్రతి ప్రాంతం కూడా భారతీయ జనతా పార్టీ ఒకే రకంగా చూస్తుందండి. ఇప్పుడు వారి మాటల్లో విద్వేషం మీరు చూసారా? మిమ్మల్ని అంటున్నారు చూసారా? మీకు అవమానం జరిగింది చూసారా? మీరు మాకు ఓట్లు వేసుకొని గెలిపించుకోండి, మిమ్మల్ని అమరావతి వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి తెలంగాణ వాళ్ళు ఎగతాళి చేశారు నిన్నటిదాకా. ఈ పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ గౌరవం, ఆత్మగౌరవం మిగలాలంటే ఈ ప్రతి ప్రాంతాన్ని పరిపాలించి అభివృద్ధి చేయగలిగేటువంటి దమ్మున్నటువంటి నాయకులు కావాలి. అది అభివృద్ధి కట్టుబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అభివృద్ధి చేసేటువంటి చంద్రబాబు గారు, అభివృద్ధికి అండగా నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం అవుతుంది. ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి. రైట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు. మనం చూస్తున్నాం ఇంకా 3 రోజులు మాత్రం ఇంకా ప్రచారానికి ఉన్న నేపథ్యంలో ప్రచారం హీట్ ఎక్కింది. ప్రధాని మోదీ గత 3 రోజుల్లో 2 సార్లు వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం, దానిపై వైసీపీ స్పందన ఏ స్థాయిలో ఉందో చూసాం. అంతకుముందు అమిత్ షా మాట్లాడారు. నిన్న విజయవాడలో రోడ్ షో బాగా సక్సెస్ అయింది అని చాలా కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. బట్ 2009 రిపీట్ అవుతుంది. సైలెంట్ ఓట్ ఖచ్చితంగా అభివృద్ధి వైపే మల్లుతుంది. మేమే విజయం సాధించబోతున్నాము. ఈ పైపైన జరుగుతున్న లెక్కలు, ఈ పైపైన జరుగుతున్న చర్చ అంతా ఉట్టి ట్రాష్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తుంది. చూద్దాం, ఇంకా 4 రోజుల సమయం ఉంది కాబట్టి మరి ఏపీ ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది, ఏపీ ప్రజలు ఏ రీతిలో ఓటు వేయబోతున్నారు అనేది ఆసక్తికరం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.